హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము కాసరకాయలు వేపుడు తయారు చేసుకుందామండి. కాసరకాయలు 1/2 కిలో తీసుకున్నానండి. టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, అలానే మసాలాకి మనము ఇది పొడి చేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కొబ్బరి పొడి, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, చింతపండు, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు అండి. వీటన్నింటిని మిక్సీ పట్టేసుకుందామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. షుగర్ పేషెంట్స్కి, చిన్నపిల్లలకి అందరికీ చాలా మంచిదండి. ఇది మంచి ఇమ్యూనిటీ ఫుడ్. ఇది కాక సీజన్ వెజిటేబుల్ అండి. ఇది చాలా మంచిది. తీగకు కాస్తాయి కాబట్టి ప్రతి ఒక్కటి తీగకు కాసే ఏ వెజిటేబుల్ కానీ ఏ ఫ్రూట్ అయినా చాలా మంచిదండి. కుక్కర్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి. ఇది కొద్దిగా లైట్గా వేగాక చూడండి ఎంచక్క లైట్గా వేగాయండి. ఇవి చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. అలానే టమోటాలు వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఎంత మంచిదంటే ఆరోగ్యానికి. ఇది సీజన్లో మాత్రమే దొరుకుతాయండి. ఇప్పుడు ఇందులోకి కాసరకాయని కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. ఒక స్టీమ్ పెడితే సరిపోతుందండి. మరీ 2-3 పెట్టద్దండి, మెత్తగా అయిపోతాయి. ఒక స్టీము కుక్కర్ని బట్టి ఉడికించుకోవచ్చండి. ఫాస్ట్గా కుక్ అయ్యేదానికి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. లేదంటే లేట్గా కుక్ అయ్యేదానికి 2 విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుందండి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నామండి లైట్గా. ఆల్రెడీ మనము పౌడర్లో కూడా వేసేసుకున్నాము కాబట్టి ఇంత కొద్దిగా వేసేసుకున్నాము. పౌడర్లో మనము కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి, అది ఆప్షనల్. నేనైతే వేయలేదు. బెల్లం వేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒక స్టీమ్ పెట్టేసుకుందామండి. చూడండి, దింపిన వెంటనే మనము ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసి కలిపేసినానండి నేను చెక్క. చూడండి, సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇది రోటీలోకి, రైస్లోకి, ప్రతి దాంట్లోకి మనకి ఇష్టం వచ్చిన వాటిలోకి సూపర్గా ఉంటుందండి. ఎంత హెల్తీ అంటే ఒకసారి తింటే మటుకు మరీ కావాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చూడండి, కాసరకాయలు మనకి సీజన్లో, చలికాలంలో